అమ్మ ఏమనింది ఫ్రెండ్? ఓకే చెప్పింది డియర్. హాయ్, అయితే నేను ఆఫీస్ మొత్తం చూస్తా. ష్యూర్. ఎఫ్ఎం సార్. తనని తీసుకెళ్ళి ఆఫీస్ మొత్తం చూపించు. ఓకే సార్. రా పాప. పాప కాదు మేడం. అలాగే మేడం, రండి. ప్రజెంట్ జనరేషన్ పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారు కదా ఆర్య. ఆ పాప ఆలోచనకి నేను నిజంగా స్టన్ అయిపోయాను. యువర్ రైట్ సండే. ఎవరి ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు వాళ్ళు డిఫరెంట్ వేస్లో ఆలోచిస్తారు. జీవితాన్ని పూర్తి తరహాలో అనుభవించిన వాళ్ళు జ్ఞాపకాల వెంట పరిగెడతారు. జీవితాన్ని చూడ్డం స్టార్ట్ చేసిన వాళ్ళు సుఖంగా బ్రతకాలని డబ్బు వెంట పరిగెడతారు. కొందరు ఆశయాలని, లక్ష్యాలని, మరికొందరు పగలు, ప్రతీకారాలని పరుగులు తీస్తూనే ఉంటారు. కానీ ఏ కల్మషం, స్వార్థం లేని ఆలోచనలో ఒక్క పసిపిల్లలకే ఉంటాయి సండే. దే ఆర్ లైక్ వైట్ పేపర్స్. ఈ వయసు నుంచి మనం ఆ పేపర్ మీద ఏదైతే రాస్తామో ఆ ఆలోచనలే వాళ్ళ జీవితం, భవిష్యత్తు అవుతుంది. యువర్ రైట్ ఆర్య. ఆ పాపని వాళ్ళమ్మ మంచి విలువలతో పెంచుతున్నట్టుంది. ఎస్ అండి. పిల్లలందరికీ గిఫ్ట్స్ తెప్పించు, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. యా. ప్రిన్సిపల్ గారు, నా ల్యాండ్ నాకు హ్యాండ్ ఓవర్ చేయమని మీకు నోటీసులు ఇచ్చి చాలా రోజులైంది. స్టిల్ మీ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అది కాదు మేడం, ఎంతో మంది పిల్లల భవిష్యత్తు ఈ స్కూల్ మీదనే ఆధారపడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. చూడండి, పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత. అండ్ ప్రిన్సిపల్గా మీ బాధ్యత. మధ్యలో నాకేంటి సంబంధం? నా ల్యాండ్ నాకు కావాలి, అంతే. మేడం, మీరింత హార్ష్గా మాట్లాడితే నేనేం చెప్పలేనండి. మీరేం చెప్పలేనప్పుడు మేము చెప్పింది చెప్పినట్లు చేయండి. చూడండి, మీకింకో 3 days టైం ఇస్తున్నాను. ఆ లోపు స్కూల్ ఖాళీ చేస్తే మీ అందరికీ మంచిది. లేదంటే నేనే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది. మైండ్ ఇట్. హలో హలో మేడం, హలో. నమస్తే సార్. నేను శ్రీనాథ్, స్కూల్ ప్రిన్సిపల్ని. యా, చెప్పండి. అసలేం జరిగిందంటే, ఏదో ఒకటి చేసి స్కూల్ని మీరే కాపాడాలి సార్. యూ డోంట్ వరీ. ఒకసారి వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. మళ్ళీ ఆ ప్రిన్సిపలే కాల్ చేస్తున్నాడు. ఏముంది, పాపం పిల్లల మీద జాలి చూపించమని బ్రతిమలాడతాడు. ఒకసారి మాట్లాడండి.
చెప్పండి ప్రిన్సిపల్ గారు. నేను ముందే చెప్తున్నా, పదే పదే రిక్వెస్ట్ చేసి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సారు కాన్ఫరెన్స్లో ఉన్నారు, మాట్లాడండి మేడం. ఎవరా సారు? ఆర్యవర్ధన్. చూడండి ఛాయాదేవి గారు, విద్యాలయం అంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయం. వీలైతే స్కూల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయండి, అంతేకాని కూలగొట్టి మీ బిజినెస్ డెవలప్ చేసుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. స్కూల్ ఉన్న ల్యాండ్ నాది. నేను అబ్రాడ్లో ఉన్న టైంలో కబ్జా చేసి ఆ స్కూల్ కట్టారు. గుడులు బడులు కట్టినంత మాత్రాన అది నాది కాకుండా పోదు కదా. నాకు సొంతమైన దాన్ని నేను కావాలనుకోవడం అంత పెద్ద తప్పేం కాదే. మీరు మీ సొంతం అనుకున్న ల్యాండ్ వాల్యూ ఎంతో చెప్పండి, ఐ విల్ బై. స్థలం అమ్ముకోవాలి అనుకుంటే మీకంటే బెటర్ ఆఫర్స్ ఏమున్నాయి నాకు. బట్ మీరు కాపాడాలి అనుకుంటున్న దాన్ని నాశనం చెయ్యడమే నా టార్గెట్. సో నేనమ్మను. అలా అని ఆ స్కూల్ని కూడా అక్కడ ఉండనివ్వను. నేను కూడా స్కూల్ ఇటుకను కూడా తాకనివ్వను. అవునా? ఏం చేస్తారేంటి? కోర్టుకు వెళతారా? చెల్లదు. లేకపోతే స్ట్రైక్ చేస్తారా? ఐ డోంట్ కేర్. మీరు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటాను అంటే నేను మీ బిజినెస్తో ఆడుకుంటాను. ఎలా అంటారా? సిటీలో మీకు 2 ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. వాటిలో రెగ్యులర్గా ఎక్స్పైరీ మెడిసిన్స్ సేల్ చేసినందుకు మీ కంపెనీస్ లాక్ అవ్వాల్సిందే. బట్ లంచం ఇచ్చి మేనేజ్ చేశారు. ఈ మ్యాటర్ ఆల్ న్యూస్ పేపర్స్లో వస్తే అప్పుడు మీ ఫార్మా కంపెనీస్ పరిస్థితి బై ద వే, మీకు బినామీగా మెయింటైన్ చేస్తున్న కోటేశ్వరరావు ఆల్ ఆఫ్ సడన్ గా మారిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీ గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడే అనుకోండి, వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఐ ఫర్గెట్ టు టెల్ యూ సంథింగ్. రీసెంట్గా ఓ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ని సొంతం చేసుకున్నారు కదా, హ్యాపీ. బట్ దాని కన్స్ట్రక్షన్కి కావాల్సిన మెటీరియల్ అంతా చీప్ క్వాలిటీది యూజ్ చేస్తున్నారనే రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్తే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుందేమో. మా బ్రోయిన్ మీ జాతకాన్ని తిరగ రాశిలో ఉన్నాడు. స్కూల్ జోలికి వెళ్ళానని చెప్పండి. మాన్సీకి ఆవేశపడే అలవాటున్నా అప్పుడప్పుడు ఆలోచించి సలహాలిస్తుంది. ఫాలో అయితే బెటర్ ఏమో. వామ్మో, ఇదిలా మా బ్రోయిన్లకి తెలిసింది. కొంపదీసి సీసీ కెమెరాలు పెట్టించాడా? ఏమంటారు ఛాయా దేవి గారు?
మీ బెదిరింపులకి నేను భయపడను ఆర్యవర్ధన్. పబ్లిక్కి హాని కలిగించే ఏ పనినైనా నువ్వు అడ్డుకుని తీరుతావని నాకు తెలుసు. నేను స్కూల్ జోలికి వెళ్ళకపోయినా నువ్వు నన్ను బిజినెస్ మ్యాటర్స్లో ఎక్స్క్యూజ్ చేస్తావని అస్సలు అనుకోను. సో నాకు నష్టం కలిగినా పర్వాలేదు, నువ్వనుకున్నది మాత్రం జరగనివ్వను. మూడు రోజుల తర్వాత ఆ స్కూల్ కూలగొట్టడం ఖాయం. అయితే నేను చెప్పినవన్నీ కూడా జరగడం కన్ఫర్మ్, ఇంక్లూడింగ్ స్కూల్ని సేవ్ చేయడంతో సహా. ప్రిన్సిపల్ గారు, మీరేం వరి కాకండి, నేను చూసుకుంటాను. అలాగే సార్, థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఎలా అడ్డుకుంటావో నేను చూస్తాను. హలో ఎమ్మెల్యే గారు. ఫ్రెండ్, మీ ఆఫీస్ చూశాను, చాలా బాగుంది. నీకెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. చాలా లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే. జెండే సార్, జెండా సార్ క్లయింట్ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఏదైనా అర్జెంట్ వర్కా సార్? ఏం లేదు, పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. అయ్యో పర్లేదు సార్, నేను డ్రాప్ చేస్తాను. నో, నేను డ్రాప్ చేస్తాను. వెళ్దామా ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్. చలో కమ్. అదిగో ఆయన చీఫ్ గెస్ట్. హలో, నేను వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆర్యవర్ధన్ని మాట్లాడుతున్నాను. దేవుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నా వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం రాకూడదని అందరికీ దూరంగా బతుకుతున్నాను. కానీ మళ్ళీ సార్ని నాకు పిల్లలకి ఎందుకు దగ్గర చేస్తున్నావు? దీనివల్ల మళ్ళీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా చాలా భయంగా ఉంది. అమ్మా, చెల్లి ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయి. హా, చేస్తానన్నా. అన్నయ్య. అమ్మా, చెల్లొచ్చింది. అన్నయ్య, నేనొచ్చేసా. ఫ్రెండ్, ఇలా రా. హాయ్ అభయ్. హాయ్ అన్నయ్య, ఆర్య సార్ని గుర్తుపట్టావా? స్పోర్ట్స్ డేకి గెస్ట్గా వచ్చారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అయిపోయారు. హాయ్ చెప్పన్నయ్య. అక్కి, లోపలికి వెళ్దాం పదా. ఫ్రెండ్,
మీరు రండి. మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. అక్కి, తెలియని వాళ్ళని లోపలికి పిలవకూడదు. స్ట్రేంజర్ కాదన్నయ్య, నా ఫ్రెండ్. ఇందాక అమ్మతో కూడా ఫోన్లో మాట్లాడారు. మీరు రండి ఫ్రెండ్. పర్లేదులే డియర్, ఇంకొకసారి వస్తాను. ఈ గిఫ్ట్స్ తీసుకో. సారీ, ఎవరైనా ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే మా అమ్మ తీసుకోవద్దని చెప్పింది. మాకేమొద్దు. ఓ ఓకే, అయితే పోనీ మీ అమ్మగారు చెప్తే తీసుకుంటావా? ఫ్రెండ్, అమ్మని పిలుస్తానుండు. పిలవడం ఎందుకు? మీరే లోపలికి రండి. పద. జస్ట్ మినిట్ ఫ్రెండ్. హలో, చెప్పు నీరజ్. దాదా, మీరు ఎక్కడున్నారు? ఇవాళ ఆఫీస్కి ఒక చిన్న పాప వచ్చింది కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను. ఏ ఏరియా దాదా? ఐ థింక్ శ్రీనగర్ కాలనీ దగ్గర. ఏమైంది నీరజ్, ఏంటలా కంగారుగా ఉన్నావు? అది వదినమ్మ కనిపించింది దాదా. వదినమ్మ కనిపించింది దాదా. ఏమంటున్నావు నీరజ్? నువ్వు చెప్పేది నిజమా? ఎస్ దాదా. అంజలి నేను కారులో వెళ్తుంటే అంజలి చూసిందంట. వెంటనే కార్ దిగి వెళ్ళేసరికి కనిపించలేదు. ఏ ఏరియా? పంజగుట్ట సర్కిల్ దగ్గర దాదా. అక్కడెక్కడ ఉంటుందని చుట్టుపక్కల కూడా వెతికాం, కానీ నో యూస్. నేను వెంటనే వస్తున్నా. ఓకే దాదా. ఫ్రెండ్, ఇవి తీసుకో, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే, నేను మళ్ళీ కలుస్తాను. అమ్మా, చూడు, నా ఫ్రెండ్ మన కోసం గిఫ్ట్ ఇచ్చారు. తను చాలా మంచివారమ్మా, అచ్చం నీలాగే. నేనంటే చాలా ఇష్టం. అక్కి, నేను గిఫ్ట్ కి నో చెప్పాను కదా, నువ్వెందుకు తీసుకున్నావు? అయినా పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నేనున్నాను. శ్వేత, మహి, చింటూ అందరం ఉన్నాం కదా. ఎందుకో తెలీదు, నాకు ఆ సారు ఫ్రెండ్ లాగే అనిపించారు. అమ్మా, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదా? ఆయన నీ ఫ్రెండ్ కాదమ్మా, నీ కన్న తండ్రి. చూడమ్మా, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు, కానీ ఆ సార్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో కాస్త దూరంగానే ఉండాలి. నువ్వు కూడా అన్నయ్యలాగే చెప్తున్నావు. అన్నయ్యకి నువ్వు లేటుగా వచ్చావన్న కంగారు, అంతే. నువ్వంటే అభయ్కి అంత ఇష్టం. సారీరా అన్నయ్య, ఇంకెప్పుడు లేట్గా రాను. ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకో. వద్దు, ఐ డోంట్ వాంట్ ఇట్. అమ్మా, ఇదేమో నీకు. ఇదేమో నాది. దాదా, అంజలి,
నువ్వు సరిగ్గా చూసావా? తన అనుయేనా? ఎక్కడ చూసావు? ఏ ఏరియాలో చూసావు? అనుయే సార్, ఐమ్ 100% ష్యూర్. నేనే షాక్ అయిపోయాను. నేను రియలైజ్ అయ్యి నీరజ్కి చెప్పేంత లోపు ఆ కారు ముందుకు వెళ్ళిపోయింది. అక్కడికి నేను గట్టిగా అరిచాను కూడా సార్. అదే తప్పు చేశానని అనిపిస్తుంది. అరవకుండా డైరెక్ట్గా వెళ్ళి అనుని క్యాచ్ చేయాల్సింది. ఛ! నా గొంతు విని అలర్ట్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకుంటా. నేను నీరజ్ వెళ్ళి చాలాసేపు వెతికాం సార్, అయినా కనిపించలేదు.